श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/8/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు మరియు పంచాంగ వివరణను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, ద్వాదశి రాత్రి 2:26 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం సాయంకాలం 5:58 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే వర్జము ఉదయం 7:01 వరకు వ్యాప్తిగా ఉన్నది. తిరిగి రాత్రి 2:32 నుంచి 4:15 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:26 నుంచి 5:07 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, వస్తువాహన సౌలభ్యాన్ని, విదేశీయానాన్ని, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. రైతన్నలకి పంట లాభము. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యాలాభం. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి బాగా కనబడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంతాన సంబంధ శుభవార్త వినడం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా పరిపూర్ణత. విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి యోగం, అంటే గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఉద్యోగంలో లాభాలు. భార్యాభర్తలిద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. స్వదేశంలో, విదేశాలు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. అలాగే రైతులకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యుల వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పదం కనబడుతోంది. చాలా మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభానికి నాంది పలకడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధమైనటువంటి వేడుకలు కానీ, చర్చలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన గృహయోగము, పొలము లాభము, స్థలయోగం కూడా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే
గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారాన్ని విదేశాలకి విస్తరించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉండవచ్చును. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వస్తు వాహన లాభము, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, ఆత్మీయుల కలయిక, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మంచి బంధుమిత్రులతో సమావేశాలు, శుభవార్త శ్రవణాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటారు. మంచి వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతోంది. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో, ఎల్ఐసి మెడికల్ గృహ మార్కెట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి వృత్తిలో, ఉద్యోగంలో, ముఖ్యంగా విదేశాల్లో విద్యా ప్రాప్తి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాలు పొందుకునే అవకాశం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే అప్పు ఇవ్వడము, పుచ్చుకోవడం, ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి. ఎందుకంటే ఇదొక్కటి తప్ప మిగతా ఇవన్నీ ఈరోజు మొత్తం కూడా మీకు ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో ముఖ్యంగా చాలా మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు బలంగా ఉన్నాయి. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో మంచి అనుకూలతలు, వ్యాపార లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఈ రోజున మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. షేర్ మార్కెట్లో కలిసి వస్తుంది. ధనధాన్య వృద్ధి కూడా చాలా బలంగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పు కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం. విద్యార్థులకి సమస్తమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి లాభమయం, అంతా లాభమయం. స్వయం కృషితో ఎదగలిగే అవకాశం, పట్టుదల బ్రహ్మాండంగా ఉండడం, ఏ పనైనా సరే పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశం. మాట తీరు, వ్యవహార శైలి, కార్యశ్రమ అంటే శ్రమ పడేటువంటి విధానంలో, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారుల క్రీడాకారులకు కానీ అభివృద్ధి బాగా కనబడుతుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి చాలా మంచి లాభాలు.
పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ జట్లకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. తప్పకుండా మీకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, విద్యలో, ప్రయాణంలో, ఇంట్లో శుభగా జరగడం, మాతాపితృల సౌఖ్యం, సోదర మైత్రి, వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు. చాలా రోజుల తర్వాత మీకు కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. వినాయకుడిని ఎక్కువగా ప్రేమించండి, వినాయకుడిని ఎక్కువగా పూజించండి. ప్రేమించడం అంటేనే ఆయన ఆత్మీయంగా పూజించడం, వాళ్ళ ప్రేమకు వేరే అర్థం తీసుకోకండి. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భగవంతుని ప్రేమించాలి మనం. సరే, దేవుడి కంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువ అనుకోండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి సేవ చేయండి, తప్పకుండా అనుకూలం ఉంటుంది. సరే, ఏదేమైనా ఈరోజు మీరు కాస్త భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడం, నిదానంగా ఉండడం, నక్తముగా ఉండడం, పూర్తి స్థాయిలో ఒక రకంగా మౌనంగానే ఉంటేనే బెటర్. మీకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే తొందరపాటుతనము, కొద్దిగా అనాలోచన తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో మంచిది, విదేశాల్లో ఇబ్బంది కలిగే అవకాశం. విద్యార్థికి మాత్రం మంచి విద్యా పరిపూర్ణత ఉంటుంది. అంటే కాంపిటీషన్ విద్య కానివ్వండి, అకాడమిక్ విద్య కానీ తప్పకుండా విద్యలో రాణింపు ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతులు పెడితేనే ప్రమాదాల్లో పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని తొందరపడి రాజీనామా చేయకండి, అటువంటి సాహసవంత నిర్ణయాలు తీసుకోకండి, ప్రమాదాల్లో పడతారు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త ఆలోచన విధానం ముందడుగు వేయండి. తొందరపాటు మాటలు మాట్లాడకండి, అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ కాస్త తూనికల కొలతల శాఖ వారి ద్వారా ఇబ్బంది కలిగే అవకాశం. అలాగే రొయ్యలు, చేపల చెరువుల వారికి కూడా నష్టం పొందే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల అనుకూలత. వివాహ సంబంధ చర్చలు కానీ, అనవసర ప్రయాణాలు కానీ, అనవసర వ్యక్తులతో పరిచయాలు కానీ, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, వస్తులాభ, వాహన యోగము. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి యోగము, ఆర్థిక లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటుంది. మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా బ్రహ్మాండమైనటువంటి జయం. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, స్వదేశంలో విదేశాల అనుకూలత, విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా అనుకున్నటువంటి కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. భాగస్వామితో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు. ప్రేయసీ ప్రియుల సఖ్యత, తప్పకుండా పెద్దల అంగీకారంతో వివాహం అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఇట్లా మంచి అనుకూలమైనటువంటి ధనధాన్య, వృత్తి, ఉద్యోగాది లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా బాగుంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు. అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభం, వృత్తి లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారికి ప్రమాద హేతువు అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం, తొందరపాటుతనము, ఇతరుల మీద నిందారోపణ చేయడము, అతివేగము, మద్యపాన సేవనము, లంచాలు పుచ్చుకోవడము, దూషణ, సోదరుల మధ్య వ్యతిరేకత, పక్కవాడు చెప్పిన మాట వినడం, ఇంటి వాళ్ళ మాట పెడిచొని పెట్టి పక్క వాళ్ళ మాట విని మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం, జుగుప్సాకరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకూడదు, ప్రమాదంలో ఉంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, మాస్ కాపింగ్ పాల్పడిన పట్టుబడడం ఖాయం. తీవ్రమైనటువంటి విద్యా నష్టాన్ని పొందుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. అనేక అనవసర వ్యవహారాలు మీకు ఆర్థిక నష్టాన్ని కలిగించబోతున్నాయి. ఎవరికి కూడా మీరు సెక్యూరిటీ సంతకాలు పెట్టే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంటకి నష్టం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలకి ఇబ్బంది, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు. ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్కి, లాట్లకి, జూదానికి దూరంగా ఉండవలసిందే. వాటిలో పాలు పంచుకోకూడదు. ఏదేమైనా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండడం శ్రేయస్కరం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని నిందారోపణలు, చికాకు. గత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వ్యవహారాలు జోకి వెళ్ళొద్దు. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మనోవేదన, ఆర్థిక నష్టం, అగౌరవం. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం తప్పనిసరిగా మీరు 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. గణపతిని, అమ్మవారిని ఆరాధన చేయండి. అద్భుతమైనటువంటి అనుకూలతని పొందుకుంటారు. ఎవరికైనా బీదవారికి వస్త్రం, తగు వస్త్రం అంటే వారికి ఇష్టమైనది, మనకి శక్తి ఉన్నది వస్త్రం ఎవరికైనా దానం ఇస్తే కూడా మంచి శుభయోగాలు పొందుకుంటారు. అన్నదానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలే కాబట్టి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల 18 నిమిషాల నుంచి 5 గంటల 39 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 1, 7 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్టాది ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం, బేకరీ వినోదాలకు అభివృద్ధి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, సంతాన వార్తలు, మానసిక శారీరక శుభాన్ని, సుఖాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, పిల్లల విషయంలో శుభవార్త వినడం, పాత స్నేహితుల్ని, బాల్య స్నేహితుల్ని కలుసుకునేటువంటి అదృష్ట యోగం, మంచి అనుకూలమైన ఆత్మవిశ్వాసం, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం కనపడుతోంది. చాలా ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. బంధుమిత్రులతో అనుకూలత, అదృష్ట యోగం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సంపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. అనుకున్నటువంటి సమస్త కార్యాల్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఊహించినటువంటి శుభయోగాల పరంపర, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యవహార లాభం, ఆస్తి లాభం, ఉద్యోగ లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపార, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. మంచి ఆలోచనలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా అవుతుంది. అసలు మంచి అనుకూలవంతమైన మిత్రుల సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి శుభకార్యాచరణ, శుభవార్తా శ్రవణం, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్కి మంచి లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఈవెంట్ మీద వారికి, ముఖ్యంగా బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అత్యంత అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార, గొప్ప వ్యక్తులతో పరిచయం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకార్య యోగము, కాకపోతే అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం మీకు నష్టం. శుభకార్యం జరగబోతోంది, లేనివి కొత్త విషయాల్ని క్రియేట్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేయకండి. అంటే గొప్పల కోసం చెప్పే ప్రయత్నం చేస్తే మీరు అవమానాలు పొందుకుంటారు. కాబట్టి ఆ విషయం జాగ్రత్త. శుభకార్యాచరణ, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, కళాకళ, క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మాతాపిత సౌఖ్యం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభాలు, అంటే గౌరవము, సంఘంలో పేరు ప్రతిష్టలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, మంచి అనుకూలమైన ధనధాన్య, వృత్తి, ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.